అందరికీ నమస్కారమండి. ఈరోజు నేను ఒక టాపిక్ మీద రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైమ్ నేను నా ఛానెల్‌లో ఈ సొసైటీలో జరిగిన ఒక టాపిక్ మీద ఇంత సీరియస్‌గా మాట్లాడడం అనేది. అంటే నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది అంటే, ఈ సొసైటీ అసలెట్లా ఉంది అనేది ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది క్లియర్‌గా మొత్తం అన్నిటికి అప్లై అవుతుందనమాట. అదేంటి అంటే ఒక 2 వీక్స్ బిఫోర్ జరిగిన ఒక టీనేజర్ చేసిన యాక్సిడెంట్ అన్నమాట. నాకు తెలిసి మాక్సిమమ్ ఆఫ్ పీపుల్‌కి దీని గురించి తెలిసే ఉంటుంది. తెలియలేని వాళ్ళ కోసం నేను చాలా షార్ట్‌గా చెప్తాను స్టోరీ. ఒక 17 ఏళ్ల కుర్రాడు. ఆ అబ్బాయి ఏదో ఎగ్జామ్ పాస్ అయ్యాడని చెప్పి పార్టీ చేసుకోవడానికి ఫ్రెండ్స్‌తో పబ్‌కెళ్ళాడు. అయితే ఆ పబ్‌కెళ్తానంటే వెంటనే వాళ్ళ తాతగారు కొత్త కారిచ్చి ఒక కార్డ్ కూడా ఇచ్చి పంపించాడు. ఇంక ఈ పిల్లలేం చేస్తారు? టీనేజర్స్ కాబట్టి శుబ్బరంగా ఎంజాయ్ చేసి, ఒక్కసారి కాకుండా 2 సార్లు పబ్‌కెళ్ళి శుబ్బరంగా తాగి ఇంటికి బయలుదేరినప్పుడు ఎవరి కార్లు వాళ్ళు తీసుకున్నారో, లేదంటే అందరూ కలిపి అదే కార్‌లో వెళ్లారు మొత్తానికి. వెళ్ళి వాళ్ళకి అడ్డుగా వచ్చిన ఇద్దరిని గుద్దేశారు. వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి వాళ్ళని అంబులెన్స్‌లో ఎక్కించారు. ఈ పిల్లాడిని పోలీస్ స్టేషన్‌కి పంపించారు. ఇది కేసు. అసలు మనమెందుకు ఆ కేస్ గురించి మాట్లాడాలి అంటే, మనము ఇప్పుడు మాట్లాడుకునేది ఆ కేస్ గురించి కాదు. లేదు అంటే అక్కడ జరిగిన సంఘటన గురించి కాదు. ఇక్కడ మనం మాట్లాడుకునేది సొసైటీ ఎలా ఉంది అనేది. దీంట్లో జరిగిన సంఘటనల్ని చూపెట్టి, ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న దాన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను కాబట్టి, నేను ఈ టైంలో ఈ స్టెప్ తీసుకోవడానికి కారణమైంది ఈ ఇన్సిడెంట్. ఇప్పుడు మనము సొసైటీలో ఈ పేరెంటింగ్ అనేది ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఇట్లా ఉన్నారనట్లేదండి. కొంతమందైతే ఇలానే ఉన్నారని చెప్తున్నాను. ఎందుకంటే గారాబం చెయ్యొచ్చు. అది ఒక లెవెల్ మాత్రమే. బియాండ్ ఏది ఉండకూడదు. అంటే అతి ఎప్పుడూ మంచిది కాదు. అది అతి గారాబము మంచిది కాదు. అలాగే అతిగా బంధించడం కూడా మంచిది కాదు. ఏదైనా బియాండ్ ఎళ్ళేటప్పుడు అది అనర్థాలకే దారితీస్తుందండి. అలాంటిదే ఈ సిట్యుయేషన్ అన్నమాట. అసలు ఫస్ట్ ఈ స్టోరీలో చూస్తే మనకి ఆ పిల్లాడు ఎంత వయసండి? 17 ఏళ్ళు. 18 ఏళ్ళు కూడా నిండలేదు వాడికి. వాడు పాస్ అయ్యాడు. ఓకే. మంచి విషయం. వాడిని అందరూ అప్రిషియేట్ చేయొచ్చు. పాస్ అయ్యాడు కాబట్టి పార్టీ చేసుకుందాం అనుకున్నాడు. అది కూడా మంచి విషయమే. అయితే ఇక్కడ ఆలోచించవలసిందేంటి? పార్టీ చేసుకుంటాననేటప్పుడు సరే చేసుకో అని అతనికి ఎంత ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వాలి. ఏం పార్టీ చేసుకుంటున్నాడు కనీసం కనుక్కున్నారా? కనుక్కుంటే పబ్‌కెళ్తాననేటప్పుడు నువ్వెలా ఒప్పుకుంటావు? యాజ్ ఏ పేరెంటో, గ్రాండ్ పేరెంట్‌గానో నువ్వెట్లా ఒప్పుకుంటావు? నువ్వు ఒప్పుకోకుండా నువ్విట్లా చేయకూడదు. నీ వయసెంత? నువ్విట్లా ఎలా చేస్తావు? అని చెప్పి నువ్వు గట్టిగా చెప్తే వాడా పార్టీ చేసుకుంటాడా? ఒకవేళ నీకు నిజంగా పార్టీ చేయించాలి అనుకుంటే అందరిని నీ ఇంటికే పిలువు. మంచిగా అందరికీ చెప్పి నువ్వే పార్టీ ఇవ్వు. నువ్వు వాళ్ళని బయటికి పంపించడం తప్పు తాగడానికి. చక్కగా ఫ్రెండ్స్‌తో సినిమాకెళ్ళొచ్చు, షికారులకెళ్ళొచ్చు, లేదంటే ఇంకేదైనా జేయొచ్చు. మంచిగా ఏ తిండో తినొచ్చు. వాడి వయసుకి ఏం చేయాలో అది మాత్రమే చేయాలి. అది కూడా చెప్పాను చూసారా? అతి మంచిది గాదు. వాడి వయసుకు మించి బిహేవ్ చేస్తే ఇట్లాంటివే పర్యవసనాలు ఎదుర్కోవాల్సొస్తది. యాజ్ ఏ పేరెంట్‌గా అయినా కాకపోయినా, యాజ్ ఏ సిటిజన్‌గా అన్నా కూడా నువ్వు రెస్పాన్సిబుల్‌గా ఉండి, కార్ ఇవ్వాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఒకవేళ ఇచ్చినా ఒక డ్రైవర్‌నిచ్చి పంపించు నీ లెవెల్ చూపెట్టుకోవాలనుకుంటే. అలా డ్రైవర్‌నిచ్చి పంపించుంటే, ఈరోజు ఈ సిట్యుయేషన్ జరిగేది కాదేమో కదా! 100 రూల్స్ పెడతారు చాలామంది. అదంతా ఏంటి డబ్బులు లేని వాళ్ళకి, నార్మల్ పీపుల్‌కే అనమాట. డబ్బులున్న వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు అనేది ఆ పబ్ ఓనరో, లేదంటే అక్కడ వాళ్ళని ఎలో చేసిన రెస్టారెంట్ ఓనరో వాళ్ళకి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదా అండి తాగడానికి? వీళ్ళకి తాగడానికి నువ్వెట్లా ఎలో చేస్తావు? నువ్వు ఎలో చేయబట్టే గదా వాళ్ళు తాగింది. వాళ్ళు తాగబట్టే కదా ఇంత పెద్ద యాక్సిడెంట్ చేసింది. 2 ప్రాణాలు పోయాయండి. సో, ఇప్పుడు తాతది తప్పనుకోవాలా? ఎలో చేసిన ఈ ఓనర్‌ది తప్పనుకోవాలా? అలా తాగిన వాడు కార్ డ్రైవ్ చేయకూడదు అని మినిమమ్ కామన్ సెన్స్ లేదా వాడికి? వాడు చదువుకున్న వాడే కదా! కామన్ సెన్స్ లేదు, తాగున్నాడు అట్లా అయిపోయింది. ఫుల్లుగా తాగేసి బండి డ్రైవ్ చేశాడు. అదే కార్ డ్రైవ్ చేశాడు. కార్ డ్రైవ్ చేసి అసలు ఎంత ఫాస్ట్‌గా వెళ్ళాడు అంటే,
అసలు ఆ కార్‌తో ఎదురుగా వెళ్ళిన ఒక బైక్‌ని గుద్దితే స్పాట్‌లో ఇద్దరు చచ్చిపోయారండి. ఇప్పుడు ఈ అబ్బాయి పోలీస్ స్టేషన్‌కెళ్ళాడు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళగానే నార్మల్ పీపుల్ అయితే పోలీసులు ఎట్లా ట్రీట్ చేస్తారండి? దాని గురించి మనం గట్టిగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఏ వ్యవస్థకి కూడా ఎగనెస్ట్‌గా మాట్లాడాలి అని నేనిక్కడ అనుకోవట్లేదు. ఎందుకంటే అందరిలోని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో, మనం దాన్ని జడ్జ్ చేయలేమనమాట. అయితే అక్కడున్న సిట్యుయేషన్ బట్టి వాళ్ళలా రియాక్ట్ అయ్యుండొచ్చు. అది వయసు ఎంతైనా సరే ఒక యాక్సిడెంట్‌కి కారణమయ్యాడు. ఆ అబ్బాయి వయసు ఎంతైనా సరే ముందు కార్ డ్రైవ్ చేసినప్పుడు వయసు తెలీదా అండి? అదే ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవడానికెళ్ళినప్పుడు వయసు తెలీదా అండి? అదే వయసు వాళ్ళ గ్రాండ్ పేరెంట్‌కి తెలీదా అండి? పేరెంట్స్‌కి తెలీదా అండి? ఆ అబ్బాయి వయసు అప్పుడు గుర్తు రాలేదా? ఇలా యాక్సిడెంట్ చేసి ఇద్దరు చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి వయసు ఇదని గుర్తొచ్చింది వీళ్ళకి. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి వల్ల చనిపోయిన ఆళ్ళిద్దరికీ అసలు ఏం న్యాయం జరిగింది? అసలెవరూ ఆలోచించట్లేదు వాళ్ళ గురించి అనేది ఇప్పుడు ఈ ఎవరైతే స్థానికులున్నారో, లేదంటే ఈ సోషల్ మీడియా ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ గొంతులు విప్పి మాట్లాడారనమాట. ఎలాగా ఇంత చిన్న శిక్ష వేసి ఆ అబ్బాయిని వదిలేస్తారు? అసలు ఎలా 15 గంటల్లోపు బెయిలొచ్చింది అనేది ఇప్పుడు ఈ స్టోరీలో సెకండ్ ట్విస్ట్ అనొచ్చు. ఆ సోషల్ మీడియాలో ఈ వీడియోసు, ఫోటోసు వైరల్ అవ్వడం వల్ల ఈ కేస్‌ని మళ్ళీ రీఓపెన్ చేయించారు మొత్తానికి. రీఓపెన్ చేయించిన తర్వాత బయటపడిన నిజాలను చూస్తే మనకి పిచ్చెక్కిపోతుందనమాట. ఆ లెవెల్‌లో ఉన్నాయని మనకి చూపెడుతున్నారు. ఏంటంటే అసలు ఆ అబ్బాయి తాగనే లేదు అని చెప్పి ఎవరైతే డాక్టరు సర్టిఫికేట్ ఇచ్చారో అక్కడ ఈ అబ్బాయి బ్లడ్ శాంపిల్స్‌కి బదులుగా వేరే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. ఆ వేరే వాళ్ళు ఎవరు అనేది కనుక్కోవడం కూడా పెద్ద కష్టం కాదు కదండీ! రీఓపెన్ చేసిన తర్వాత. ఆ వేరే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ అమ్మగారు. అంటే ఇక్కడ పిల్లల మీద ప్రేమ ఉండొచ్చండి. పిల్లల మీద ప్రేమ ఎవరికుండదండి? కానీ తప్పు చేశాడు నీ కొడుకు. తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి తగిన శిక్ష అనుభవించకపోయినా కనీసం నువ్వు సపోర్ట్ చేయకపోయుండుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదేమో! ఈ సపోర్ట్ ఎంతవరకంటే వచ్చిందండి, ఆ ఇంట్లో ఆ అబ్బాయితో పోయేదానికి వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారుతో సహా అందరూ జైల్లో కూర్చున్నారిప్పుడు. ఈ సంఘటన ద్వారా ఒక తప్పు చేయడానికి నువ్వు ప్రోత్సహించడం వలన 100 తప్పులు జరుగుతాయి. ఒక తప్పును నువ్వు కప్పిపుచ్చడం వలన 100 తప్పులు చేయాల్సొస్తుంది. ఒక అబద్ధం చెప్పడం వలన 100 అబద్ధాలు చెప్పవలసొస్తుంది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులది తప్పు అని నేను అనట్లేదండి. ఎందుకంటే వాళ్ళు కూడా అందరిలాగే పిల్లల్ని మంచిగా ప్రేమగా పెంచుకుంటారు. మంచిగా గారాబం చేస్తారు. ప్రయోజకుడిని చేయాలనే చూస్తారు. ఆ పేరెంట్స్ ఓకే. ఆ పిల్లాడి మీద ప్రేమ అయ్యుండొచ్చు. ఏదన్నా అయ్యుండొచ్చు. కానీ వ్యవస్థలో ఆ పిల్లాడి మీద ప్రేమ ఏంటండి? వ్యవస్థలో అందరూ ఒకటే కదండీ! చనిపోయిన వాళ్ళ మీద కూడా ప్రేమ ఉండాలి కదా మరి! చాలా మంది ఇట్లాగే అంటున్నారు. అంటే డబ్బులుంటే ఒకలాగా వ్యవస్థ ఉంటుందనమాట. డబ్బులు లేని వాడికి వ్యవస్థ ఇంకొకలా పనిచేస్తుందనమాట. 2 వ్యవస్థలు నడుస్తున్నాయయితే మనకిక్కడ అని జెప్పి అంటూ ఉన్నారండి. ఇంకా జెప్పాలంటే ఈ 15 అవర్స్‌లో బయటకొచ్చాడు చూసాడా ఆ పిల్లాడు. ఆ పిల్లాడు నెక్స్ట్ వీక్ గాకపోతే నెక్స్ట్ మంత్ అయినా కూడా మళ్ళీ ఇంకొక పబ్‌కెళ్ళి మళ్ళీ ఇంకో పార్టీ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు తప్పు చేసిన తర్వాత తప్పించుకోవాలని చూసారు గానీ, ఆ తప్పుని సరిదిద్దుకోవాలని చూడలేదు. అలా తప్పించుకునేటప్పుడు ఒకసారి తప్పు చేస్తే తప్పించుకున్నాను అనే ధైర్యం వాడికొచ్చేస్తుంది. నీ కుటుంబంలో ఎవరైతే పాడైపోతున్నారో వాళ్ళని ఇంకా పాడైపోమని ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు. నువ్వు చూపెట్టే ఈ గారాబము బయట ప్రపంచంలో ప్రాణాలు తీసేస్తోంది. ఇది బయటకొచ్చింది గాబట్టి, జనాలు తెలుసుకున్నారు కాబట్టి, వాళ్ళ దగ్గర ఎవిడెన్సులున్నాయి కాబట్టి, ఇది మళ్ళీ రీఓపెన్ చేశారు. దీనికోసం మాట్లాడగలుగుతున్నారు జనాలు. ఇట్లాంటివి బయటకి రానివి ఎన్నున్నాయో. కథలో ఎన్ని ట్విస్ట్‌లైనా రానివ్వండి. కాకపోతే ఎవరిది తప్పు అనేది ఎవరు డిక్లేర్ చేయలేకపోతున్నారనమాట. నేనిది ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే నాకు ఈ సిట్యుయేషన్ చూడగానే నాకు మాట్లాడాలి అని అనిపించిందనమాట. చిన్న పిల్లలు కూడా దీని గురించి మాట్లాడమంటే కనీసం 2 నిమిషాలైనా మాట్లాడతారు. ఎందుకంటే చిన్న పిల్లలకి కూడా తెలుసండి ఇప్పుడు. ఏది తప్పు, ఏది ఒప్పు అని. ఎందుకంటే ఇప్పుడున్న తల్లిదండ్రులు అట్లాగే పెంచుతున్నారు. నాకు తెలిసినంత వరకు, నేను చూస్తున్నంత వరకు. ఎందుకంటే వాళ్ళకిది మంచి, ఇది చెడు అని చెప్తున్నారు.
ఇంకా చెప్పలేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ జరిగినప్పుడు కొంచెం రియలైజ్ అవ్వండి. రియలైజ్ అయ్యి ఎంతవరకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. పిల్లలకి ఫ్రీడమ్ అనేది ఇవ్వద్దు అని ఎవ్వరు అనరండి. పిల్లలకే కాదు, ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది చాలా చాలా అవసరం. కానీ ఎంతవరకు మరీ విచ్చలవిడిగా ఉండకూడదు ఆ ఫ్రీడమ్ అనేది. కొంతవరకు ఎవరికీ వాళ్ళ వల్ల నష్టం జరగనంత వరకు, ఎవరు కూడా వారి వల్ల బాధపడనంత వరకు నువ్వు ఏం చేసినా చెల్లుతుంది. నేను ఈ వీడియో చేయడానికి కారణం వేరే. ఎందుకంటే ఎవరినో కించపరచాలనో, లేదంటే ఇంకేదో చేయాలనో కాదు. ఐయామ్ వెరీ సారీ మీకట్లా కన్వే అయితే. నా ఉద్దేశ్యం అయితే ఖచ్చితంగా అది కాదు. హోప్ ఈ వీడియోలో నేను మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. నేను అంతా పాజిటివ్ వేలోనే కన్వే చేయాలని అనుకున్నానండి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని గానీ, లేదంటే ఏదైనా సంఘటనని తక్కువ చేయాలని, లేదంటే దాంట్లో నెగటివిటీ స్ప్రెడ్ చేయాలనైతే నేనేమీ మాట్లాడలేదు. నేనేమనుకుంటున్నాననేది మీతో చెప్పాలనే నా చిన్న ప్రయత్నాన్ని పెద్ద మనసుతో తీసుకొని, దీనిని ఒక వీడియోలాగే చూసి, దీని మీద ఎటువంటి రియాక్షన్స్ చేయకుండా ఫస్ట్ టైమ్ ట్రయల్ లాగే చూసి, ఏదైనా తప్పు చేస్తే నాకు కామెంట్ త్రూ తెలియచేయండి. ఈ వీడియో చూసి ఎవరో ఒక్కరైనా ఆలోచిస్తే చాలు. ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ జరిగితే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? అనే ఒక ఆలోచనొచ్చినా చాలండి. నేను చేసిన ఈ వీడియోకి ఒక సార్థకత అని అంటారు చూసారా? అట్లాంటిది ఏర్పడినట్టే. సిస్టమాటిక్‌గా అన్నీ ఫాలో అవుతూ మంచిగా లైఫ్ లీడ్ చేయండి. ఎటువంటి ట్రబుల్స్ తీసుకోకుండా. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. నమస్తే అండి.